మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందం. యేసయ్యా మీరు పుట్టుక. క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం భయము లేని దండు సమాధాన మేళ నుండు. భయము లేని దండు సమాధాన మేళ నుండు. దండు అంటే గుంపు, సమూహము. భయము అనేది వాక్యం మనిషికి నేర్పాలి అనుకుంది. భయము అనేది వాక్యము మనిషికి నేర్పాలి అనుకుంది. భయం అనగానే ఫిజికల్గా కనబడే భయం కాదు. ఫిజికల్గా కనబడే భయం అయితే ప్రార్థన ద్వారా లేకపోతే మరొక దాని ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు చాలామంది. నిజానికి దాన్ని ఇష్టపడ్డ దేవుడు అనగానే ఎవడో కూడా ఇట్టడం అనకూడదు. దాన్ని యాక్టింగ్ అంటారు. విన్నర్ ఆఫ్ ద ఆస్కార్ అవార్డ్ ఇవ్వచ్చు క్రైస్తవుడికి. కానీ దేవుడు అది కోరుకోవట్లా. ఏం కోరుకుంటున్నాడో దాని సారాన్ని మనం చూడాలంటే ఆత్మఫలాలలో రెండవది అయినటువంటి సంతోషం అనే దాన్ని ఇప్పుడు మనం ఆలోచించాలి. ఒక మనిషి సంతోషంగా ఉన్నాడు అంటే అది అతని ముఖ కవలికను బట్టో మరొక దాన్ని బట్టో ఎస్టిమేషన్ లోకం వేస్తుంది. కానీ దేవుడు వాడి హృదయములో వాక్యం గురించిన తలంపు కలిగి ఉంటే దాన్ని బట్టి దేవుడు క్యాల్కులేట్ చేస్తాడు. మనమైతే చూడగానే చెప్పేయచ్చు, ఈ కుటుంబం సంతోషంగా ఉంది, దేవుళ్ళలో బాగుంది, దేవుళ్ళలో బాగుంది, సంతోషంగా ఉన్నదని మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు వాక్యములో బాగున్నాడు, అదే నాకు సంతోషం అంటున్నాడు. అంటే లోకానుసారముగా దేవుణ్ణి ముడిపెట్టి సంతోషాన్ని కనపరుస్తున్న లోకంలో ఆత్మానుసారమైన వాక్యాన్ని కలిగి దేవుని సంతోషపెట్టే వారిగా ఉండాలి అని దేవుని మనసు యొక్క ఉద్దేశం, దేవుడి ఉద్దేశం కూడా అదే. దేవుడు సంతోషపడాలి, మనుషులు సంతోషపడటం ఈజీ. ఎంత పెట్టే కాడు ఎంత పెట్టామనుకో సంతోషపడతాడు అది. కానీ దేవుడు అలా కాదు, దైవ సంతోషం వేరే ఉంటుంది. ఎక్కువగా సంఘాల్లో వాక్యానికి విలువ లేకనో అర్థం కాకనో తెలియదు, కానీ బాహ్యదేహానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా చొప్పించి మాట్లాడటం అనేది ఇప్పటికీ మనం చూస్తున్నాం చాలా సంఘాలు, మెజారిటీ సంఘాల్లో. నాకు చాలా బాధేస్తుంటుంది. ఒకసారి సోషల్ మీడియాలో చూస్తుంటా కొన్ని క్లిప్పింగ్స్, ఎంత బాధేస్తుందంటే ఏం చేయగలం మనం, బాగా పాతుకుపోయింది, నాటుకుపోయింది. సరే, కొంతైనా అవేర్నెస్ తేవాలి కదా వాక్యం ద్వారా అన్నది మన ఆలోచన. కాబట్టి అసలు సంతోషం అనేది ఆయన ఎలా పడతాడో మనకు తెలియాలి. మనం ఎలాగైనా పడతాం, మనం సంతోషపడటం అనేది పెద్ద మ్యాటర్ కాదు. కానీ మన నుంచి దేవుడు సంతోషపడుతున్నాడు అనే సంగతి మనం గ్రహించేటట్టుగా మనం ఎదగటమే కష్టం. కనుక వాక్యం అనేది వాక్యంతోనే చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై, ఆయన చిత్తమును, దైవ చిత్తం అంటే దేవుని చిత్తం ఏంటి? 1 తిమోతి 2:4. దేవుని చిత్తం ఏంటి? 1 తిమోతి 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది
కొలస్సి 1:10 ఏమంటున్నాడు? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారునై మనం ఉన్నామా? దేవుని చిత్తాన్ని, దేవుడు నన్ను గుర్తెరిగా అలా చెప్పట్లా, నా చిత్తాన్ని సంఘాలలో నన్ను విశ్వసించిన పిల్లలుగా ఉన్నటువంటి వారు పూర్ణ గ్రహీతులై ఉన్నారా? అన్యత్వం నుంచి క్రీస్తులోకి రావటం అనేది మారు మనసుకి నిదర్శనం. దాన్ని ఎవరో కాదనరు. కానీ బిగ్ మిస్టేక్ అని చెప్పనా, మారు మనసు కలిగి క్రీస్తులకు వచ్చిన మనము ఆచారాలని, సాంప్రదాయాలని, పెద్దల యొక్క ఉద్దేశాలను కూడా దీంట్లో పెట్టేశాం మనకు తెలియకుండా. దేవుణ్ణి అయితే నమ్మాం, అప్పటికి ఇప్పటికీ బిహేవియర్లో బాహ్య ప్రపంచానికి కొంచెం డిఫికల్ట్గానే కనపడుతుంది, కొంచెం పర్లేదని కనపడుతుంది. కానీ మనం వస్తూ మనకు తెలియకుండానే నీడలా వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు ఇంతకుముందు ఏమైతే పాటించామో దేవుళ్ళు లేనప్పుడు అవి మనం తెచ్చేసుకున్నాం. నేనైతే తెచ్చుకోదా, ఎందుకంటే నలుగురు నడిచింది నేను నడవను, నలుగురు చేసింది నేను చేయను, నలుగురు రైట్ అన్నది నేను అన్నం, ఒక్క రైట్ అన్నా రైటే అంట నేను అని బైబిల్ చెబుతుంది. కనుక మారు మనసు కలిగి దేవుళ్ళకి అయితే రాగలిగాం. కానీ లోకానుసారముగా అంతకుముందు బ్రతికిన ఆ బ్రతుకు పరిస్థితుల్ని కూడా తెలియకుండా తెచ్చుకున్నాం. తెలిసి కూడా దాంట్లో మనం దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని వాడేసుకుంటున్నాం. ఇది దేవుని సంతోషపెట్టే దండుగా మనం ఉండలేం. సంఘానికి రావటం, వాక్యం వినటం, లేకపోతే మరొకటి అనేది కామన్గా చేసే పనే. దాంట్లో పెద్దగా ఏం ఆనందం ఉండదు దేవుడికి. అందుకే అంటున్నాడు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. పూర్ణముగా అంటే ఇంకా ఏమాత్రం కూడా వెళ్తుడు కూడా, ఇంకా దేవుని చిత్తం ఏంటో మనకు ఆల్రెడీ వాక్యంలోనే ఉంది కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు. 2 తిమోతి 2:4 కాబట్టి ఆయన దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండాలి అని ఇచ్చేయించున్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సంఘాల్లో కాపరికే అనుభవం లేదు, ఇంకా విశ్వాసులకి ఏముంటుంది? ఒకవేళ నిజంగా కాపరికి అనుభవం ఉంటే ఏక మనసుతో, ఏక తాత్పర్యముతో, ఏక ఆత్మ గలవారై ఒక వాక్యములో దాగి ఉన్న సంగతిని ఎగ్జాక్ట్లీ ఎవరు ఎక్కడ బోధించినా అదే సారం కలిగి ఉండాలి. కానీ లేదు, అందరు శాకాహారులే, మరి రొయ్యల బొల్లి ఆడపోయింది. అందరూ కాపర్లే, మరి వాక్య సారం ఏమైపోయింది? దేవుడు కోరుకుంటున్నాడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం అనగా వాక్యము, వాక్యం అనగా క్రీస్తు, క్రీస్తు అనగా ఆయన మాట. సో మాటతో కూడిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడం అనేది వాక్యం ద్వారా ప్రతి వ్యక్తికి కావాలన్నాడు దేవుడు. అది మనం కలిగి ఉన్నప్పుడు సంతోషపడతాను అంటున్నాడు. దీని ప్రకారంగా చూసుకుంటే బహుశా ఇక్కడ మనం దేవుడికి సంతోషాన్ని అందించేవారుగా లేవేమో క్రైస్తవులు. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు. సత్కార్యం అంటే శాలువా కప్పి దండేసి పొగడటం కాదు, అది పెద్ద రోగం. శాలువా కప్పి దండేసి పొగడటం అనేది పెద్ద రోగం. ఈ రోగం ఎక్కువ ప్రబలిపోయింది, కానీ అది కాదు. సత్కార్యం అంటే సత్ అనగా సత్యము, కార్యం అనగా క్రియ. సత్క్రియలు అనగా దేవుని పనులు. ఈ సంవత్సరములో దేవుని పనులు చేయటంలో కూడా దేవుడికి ఆనందం ఉంటుంది. అందుకనే అడిషనల్గా మనం మళ్ళీ వర్షాలు ఫుల్గా పడేంత వరకు కూడా టాపిక్లన్నీ కూడా మనం క్రోడీకరించుకుంటూ పక్కన పెట్టేశాం.
ఇప్పటి వరకు క్రైస్తవ ప్రపంచానికి అయ్యన్నారే తెలియదు. ముసలి భక్తులు అంటే ఆ ముసలి భక్తులు కాదు. ఇక్కడ వాక్యం లేకుండగా గ్రహిద్దామన్న ఆలోచన కూడా లేకుండగా టైంపాస్ చేస్తూ సంఘాల్లో కనపడతారే వాళ్ళనమాట. అంటే పనికిరారు ఇంకోళ్ళు. వాళ్ళకి జ్ఞానం పెంచుకునే ఆలోచన వాక్యం ద్వారా ఉన్న దాన్ని పెద్దగా పట్టించుకున్నటువంటి వారికి పెద్దగా ఏం అర్థం కాదు. కనుక అయ్యన్నారే అనగానే ఎవరికి అర్థం కాదు. ఏముందంటే పిలాతు అయ్యన్నారే ఏమో రాయలేము. అది పిలాతు రాసి నీకు చెప్పాడా? క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడింది, హిబ్రూలో రాయబడింది పాత నిబంధన. ఏది అయ్యన్నారే అనేది ఇంగ్లీష్ వర్డ్. అది ఆనాడు రాసింది అరామిక్, కొని రోమన్, ఆ భాషలో రాయబడింది. మరి అయ్యన్నారా ఎందుకు పెట్టిండు, ఎవడ పెట్టిండు, ఎందుకు వచ్చింది, దాని గురించి మనం ఏం ఆలోచించాం. అది మనం గబుక్కు ఇంట్లోకి వచ్చామనుకో ఇలా చూస్తాం, ఈ వస్తువు ఎక్కడిది అంటాం. మనం నేను చూడలేదు, ఇది ఎక్కడిది అని అడుగుతాం. అదేనండి పిల్లలు ఫ్లిప్కార్ట్లో బుక్ చేశారు, వచ్చింది. అవునా, ఓకే. అంటే మనకు తెలియంది మన కంటి ముందు కనబడ్డప్పుడు 1కి 100 సార్లు అడుగుతాం ఇదేంటి అని. ఆన్సర్ వచ్చినప్పుడు ఓకే, మన పిల్లలే కదా, వాళ్ళకి అవసరం, ఓకే రైట్. మరి ఆన్సర్ ఏది? ప్రతి కొంపలో సిలువ ఉంటుంది, కొంప అనగా ఇల్లు. ఆ సిలువ మీద ఖచ్చితంగా అయ్యన్నారై ఉంటుంది. కొన్ని బైబిల్ చదువుదామని ఎవరికి ఉండదు, తెలుసుకుందామని అంతకంటే ఉండదు. ఏకాడిగా తొండగాళ్ళగా కుర్చీలు ఎత్తావా, కాళ్ళు ఎత్తావా, ఇదే ఆలోచన. ఇదేగా ఊరికి సేవలు కప్పించుకోవాలా, పొగిడించుకోవాలా. కొంతమంది ఆడవాళ్ళకు ఉంటుందండి, వాళ్ళ ఆయన్ని ఊరికి పొగుడుతూనే ఉండాలి. దరిద్రం మంది ఒకటి ఉంటుంది. ఇక పొగిడితే కింద ఏం ఆగదు. ఇంకా ఏముంది నాకు తెలియకడుగుతాను, ఏముంది చెప్పండి. దేవుడు సంతోషపడ్డట్టుగా భూమి మీద బ్రతుకులేనప్పుడు ఏం లాభం? సఫలులగుచ్చు, సత్కార్యములలో సఫలులగుచ్చు. అడిషనల్గా ఖచ్చితంగా అప్పటి వరకు వినని సంగతులు చెప్పాలని ముందుగానే పెట్టేసుకున్నాం. పేతురు గారి ప్రసంగంలో 3000 మంది బాప్తిస్మం ఎలా సాధ్యం? ఈ పాస్ని అడగండి. అసలు ఏం చేసింటాడు పేతురు గారు చేసిన ప్రసంగం బైబిల్లో స్పష్టంగా ఉంది. అఫ్కోర్స్ అలాంటి కళ్ళకు కనపడదు, కానీ నిజంగా వాక్యానికి సరెండర్ అయిన వాడికి మాత్రం బైబిల్ పండగ ప్రతిరోజు. అందుకే చాలామంది క్రైస్తవులకు ఆ పండగలు లేవు కాబట్టి ఆ ప్రతి వారం ఫుడ్ పండుగ పెట్టుకున్నాడు. ఆత్మీయ ఆహారం, అది ప్రేమ విందు అని పెట్టుకున్నాడు. అది ప్రేమ విందు కాదు, రాబందుల కనివిందు అని అర్థం. అంటే వారములో మొదటి ఆదివారమే గొప్ప, మిగతా 3 వారాలు గొప్ప కాదా? క్రీస్తులోకి వచ్చిన ప్రతి వారం ప్రతిరోజు కూడా గొప్పే కదా. మరి ప్రేమ విందని పెట్టాడు, బుర్రలేదు అది. కనుక ఇప్పుడు మన దేవుని పిల్లారా ఏం చేద్దాం? పేతురు గారి ప్రసంగంలో 3000 మంది బాప్తీసం కారణం ఏమై ఉంటుంది? ఏం చేసినటువంటి ప్రసంగం అది నెక్స్ట్ మంత్. ఈ నెల ఆల్రెడీ మనకి 23 ఫిక్స్ చేసాం అయ్యన్నారై. నెక్స్ట్ మంత్ ముందు మనం ఈ ప్రాంతం టార్గెట్ చేద్దాం. అటు పోవద్దు, జస్ట్ ఆ ప్రాంతం టచ్ చేసి ఈ ఏరియా మొత్తం వేసేద్దాం. అది అలా కలవరం అయిపోవాలి అంతే. ఇంకా ఒక్కొక్కడు పాటలే ఇంకా. సరే, ఏది ఏమైనా మన పని మనం చేయాలి. నెక్స్ట్ వెంటనే ఒక టెర్రఫిక్ సబ్జెక్టు మెల్కీసెదెకు. ఇప్పటికీ చాలామంది దాని గురించి రాంగ్గా మాట్లాడుతున్నారు. ఆ ఎబ్రీ 7, 1, 2, 3, 4, 5 వచ్చిన చదివినా తలకిందులు తపస్సు చేసినా అర్థమే సాగదు. ఎందుకంటే సరెండర్ అయితే అర్థమైంది. అది ఇలాంటివి ఎన్నో క్రైస్తవ సమాజం గ్రహించాలి అని మనం ముందుగానే ఆగస్టు వరకు పెట్టేశాం. వర్షాలు ఫుల్లీ పడి అంతవరకు పోస్టర్ పడదుగా, మరి పోస్టర్ పెట్టి పెట్టాలి ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా నిర్విరామంగా మనం ఈ సంవత్సరం దేవుడి కొరకు ఇవి చేయాలి. సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు
అభివృద్ధి పొందొచ్చు. జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అంటే ఇటు క్యాల్కులేట్లు వేస్తాడు. అది మంత్లీ ఇన్కంలో అభివృద్ధి ఉండదు, కుటుంబ అవసరాలు ఉంటాయి. అది అందరు చేసే పని. కొత్తగా మనం ఏం చేయట్లా. మన తాతదే చేశారు వాళ్ళకి తగ్గట్టుగా, మన నాన్నదే చేశారు వాళ్ళకి తగ్గట్టుగా, మనవదే చేస్తాం మనకు తగ్గట్టుగా. రేపు మన పిల్లల తగ్గట్టుకు వాళ్ళదే చేస్తారు, రేపు వాళ్ళ పిల్లల తగ్గట్టుకు వాళ్ళదే చేస్తారు. ఎవరు ఏది చేసినా పనే. జనరేషన్ గ్యాప్లో పని అనేది తన ప్రవర్తనని తన ఆ రంగుని లేకపోతే తన రూపాన్ని మార్చుకుందేమో కానీ కంప్లీట్గా మూలం మాత్రం పనే. తాత చేసిన పనే, నాయన చేసిన పనే, నేను చేసిన పనే, రేపు పిల్లలు చేసిన పనే. రూపం మార్చుకుంది అంతే. అది పెద్ద విషయం కాదు. ఎవడైనా చేస్తాడు. పని చేయబట్టి కుటుంబం వెళ్ళదు. సో నీ కుటుంబాన్ని చెమటోడ్చి కాస్తున్నా అంటే మరి చెమటోడకుండా చదువుతున్నాడు. అది మాట్లాడితే అసలు కుటుంబాన్ని జాతం అనే విషయం నన్ను దేవుడికి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా కుటుంబం పట్ల ఉంటాడు కాబట్టి చెప్పొద్దు. ఇక నెక్స్ట్ ఏదైనా ఉంటే చెప్పాలి. అది దేవుని విషయమైన జ్ఞానమందు నా కుటుంబము వాక్యముతో వర్ధిల్లుచున్నది. ఇది నువ్వు చెప్పాలి. అభివృద్ధి అంటే అది ఇంట్లో కనబడే వస్తువులను బట్టో, వేసుకున్న డ్రెస్సును బట్టో, తోలే వెహికల్ బట్టో కాదు అభివృద్ధి. దాన్ని అభివృద్ధి అనరు. అది నీకు అవసరం, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అంతే. మీరు అడగక ముందే దేవుడికి నిజంగా నువ్వు వచ్చిన వాడిగా ఉంటే నీ అవసరం తీరుస్తాడు. దాని గురించి ప్రత్యేకించి డప్పు కొట్టాల్సిన అవసరం లేదు, దండోరం మోగించాల్సిన అవసరం అంతకంటే లేదు. మన అవసరం దేవుడికి తెలుసు కదా. 60 ఏళ్ళ పైచిలుకు జీవితాన్ని ఇచ్చి పంచభూతాలలో ఏ కొదువ లేకుండా పెట్టి ఎంత గొప్ప జ్ఞానాన్ని, ఎంత గొప్ప ఆకారాన్ని ఇచ్చిన దేవుడికి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న విషయం, ఓ ఇల్లు లేకపోతే ఒక బైకు, ఒక కారు, లేకపోతే ఒక బట్టలు, లేకపోతే మరొకటి చాలా చిన్నవి. ఇవి ఎలా చెప్తాం మనం దేవుడికి? అవి చెప్పొద్దు అసలు. అందుకే అభివృద్ధి అనేది జ్ఞానంలో ఉండాలి అన్నాడు. అందుకే నేను ఎప్పుడు కూడా ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా. ఎవడైనా నా ముందు వాక్యం చెప్పాలి. ఖచ్చితంగా 100% ట్రాక్ తప్పిందనో లేకపోతే లైన్ పోయిందనో చెప్తా. అది మరొక ఉద్దేశంతో కాదు, తప్పింది కాబట్టి తప్పిందని చెప్తున్నాం. నేను చూస్తుంటే అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నాడు సోషల్ మీడియాలో ఏమన్నా రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. ఒకడు అంటాడు, ఏదైనా మనం అంటే మీరు ఏమనుకుంటున్నారు, దాంట్లో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి, అవి మీ కంటికి కనబడవు, స్నానం చేసినప్పుడు చెబుతా అంటున్నాడు. మరే బచ్చల మల్లె ఈ ఆటపాలం కుక్కిది. ఏదైనా అనేది ఏజెన్స్ ప్రాంతం. వనం అంటే ప్రదేశము, మైదానము, అడవి ఇలాంటి పదాలు వస్తాయి. ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? ఒక ప్రాంతం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కొండలు ఉంటాయి. అదంటే రిఫరెన్స్తో కూడుకుందంట. నేను తర్వాత చెబుతా అంటున్నాడు. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. దాంట్లో కొండలు ఉన్నాయంట. మీరేమనుకుంటున్నారు? చిన్న గుడిసె అనుకుంటున్నారు. ఏదైనా వనం అంటే అంటున్నాడు. అలా అనుకుంటారు క్రైస్తవులు. సో ఇవన్నీ కూడా హెచ్చుకోళ్ళు అనమాట. అది అక్కడ మ్యాటర్ ఏం లేదు, ఏదో వచ్చింది నోటికి వచ్చి మాట్లాడేసాడు. నేను వెంటనే అమ్మగారు చెప్పేసి తింకర్లాగా ఉన్నాడు ఇటని. అంటే ఇన్ని సంవత్సరాల జీవితంలో మనకి కొండలు ముఖ్యమా? కొండలు ఉండవా? ఇప్పుడు హైదరాబాద్ అంటే అర్థం ఏంటి? నేను హైదరాబాద్ ఉంటున్న అర్థం ఏంటి? హైదరాబాద్లో కొండలేవా? బాదాపూర్ మొత్తం అదే కదా. ఇప్పుడు మనం ఉండే ప్రాంతం కూడా కొండలే కదా. మొన్నటి దాకా పగలు కొట్టారు, చేశారు. అటు పోతే మొత్తం కొండలే కదా. కొండలను పగలు కొడుతున్నారు, కట్టేస్తున్నారు అంతే. అపార్ట్మెంట్లు లేవా? ఉన్నాయి కదా. ఇది పెద్ద ఇదే అంతే. నాకు కూడా బైబిల్ తెలుసు అని ఎదుటోడు అనుకోవాలి కాబట్టి ఇలాంటివన్నీ మాట్లాడుతుంటాడు. సో ఇది నిస్సారం, ఇది అవసరం లేదు. మ్యాటర్ ఏదైనా ఉంటే అది చెప్పాలి మనం. కనుక దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు, అన్ని విషయాల్లో. అన్ని అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనకు ఎన్ని విషయాలు గొప్పవి ఉంటాయి. అందుకే చెప్పిన బారసాలంటే అర్థం ఏంటి తెలుసా? పిల్లోని ఉయ్యాలేసి పైన బొమ్మలు కట్టి కిలకిలగా తిప్పుకుంటూ ఊపడం, దాన్ని బారసాలు అంటారు. అందుకనే మారు మనసు కలిగి క్రైస్తవులకు వచ్చాడే కానీ మిగతా ఇంతకు ముందు పాటించి తీసుకొచ్చాడు వీడు.
ఏముంది కాకపోతే అప్పుడేమో భజన కొట్టావు, ఇప్పుడేమో సపట చిరత కొడుతున్నాం, అంతే తేడా. కాకపోతే అప్పుడేమో వేరే రకం ఉంది, ఇప్పుడేమో ప్రార్థన ఉంది, ఇంతే తేడా. తేడా ఏమీ లేదు. దాన్ని మార్పు అనరు. మన కంటి ముందుకి ఏ కార్యక్రమం అయినా ముందు వస్తే ఆ కార్యక్రమానికి సంబంధించిన సంగతులను ముందు పెట్టి వచ్చిన వారందరికీ కూడా వినిపించటానికి నువ్వు ఖచ్చితంగా ప్రయత్నమే జరిగించాల. ఎవడైనా ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో నా పెళ్ళికి ముందు గంట వాక్యం చెప్పబడును అని పోస్ట్ కొట్టించాడండి, నాతో సహా. అప్పుడు నేను కాపర్ని కాదు కాబట్టి అది అలా జరిగిపోయింది. ఎవడైనా ఇప్పటి వరకు ముహూర్తం పెట్టాడే కానీ వాక్యం ఉందని అసలు ఇంతవరకు అది ఉందా? అదే లేనప్పుడు ఇంకా దేవుడు అన్ని విషయాలుగానే ఉందని ఎలా చెప్తాడు వీడు? వివాహ సమయానికి నోట్ గమనిక, వివాహ సమయానికి ముందు గంటన్నర ప్రసంగము, నా పెళ్ళి ప్రసంగము అని పెట్టి వినుటకు మీరు రండి అని పెట్టండి. ఎంత అసలు వండర్ ఉంటుంది అది. ఒక బారసాల్లో కనపడదు, ఒక అన్నప్రాసంలో కనపడదు, ఒక వివాహంలో కనపడదు, ఒక సంస్మరణ సభలో కనపడదు, గృహప్రవేశంలో అసలు గృహప్రవేశంగా మొత్తం కట్టుకుని చూపించుకోవడం తప్ప వాక్యం ఉండదు. కాడ పెళ్ళి కూడా అంతే, కుక్కలాడే ఒకటి. ఆడు ఇదిలేస్తాడు, ఆడు పిలుతాడు, వీడు తమలపాకులదే అంటాడు, రైకలదే అంటాడు, పాకలదే అంటాడు, మొక్కలదే అంటాడు, బొక్కలదే అంటాడు. ఇవన్నీ ఇయ్యే పెళ్ళి అంటే. మైక్ కడుగుతూ ఉంటారు, మైక్ ఏమో బియ్యమంటుంది, అడగలు కుయ్యి మాట్లాడుతుంటాడు, వాడు బ్రహ్మగా అంటుంది వాడు. నాకు అనిపించింది, వరే ఇంకెంత మాత్రం దానికి క్రైస్తవ పెళ్ళి ఎందుకండి ఇంకా. అందుకే అసలు పెళ్ళి పోటే మానేసి నేను అక్కడ పోయిన కానీ నాకు హార్ట్ బ్రేక్ అవుతుంది నాకు. అందుకే ఎక్కువ మాట్లాడినాం, వింటా సైలెంట్గా, మనసు బాధేసింది, సావని అనిపించింది. ఇదే పెళ్ళి ఏదో ఆరిపోయినట్టుగా 3ంటికి లేస్తాడు. ఎవరి కోసం లేసావు? ఇల్లు కానీ మళ్ళీ కానీ పుల్లి కానీ 3 సార్లు తిరుగుతుంది ఇంటికి. ఎందుకు? మామిడాకులు కట్టాలా? కట్టు, తప్పే కోసం నీకు ఇష్టం కట్టుకో, చేయి, తప్పులేదు. వాక్యం ఇది పెళ్ళి. దీనికి మళ్ళీ మేము స్పెషల్ గెస్ట్లు. తప్పలో పెళ్ళికి అంతే కదా. ఇవన్నీ నేను చెప్తున్నానా? లోపల నుంచి వచ్చావు దేవుళ్ళకి, మనం ఏది తెచ్చావుగా, కొత్తగా ఏముంది ఇంకా? కొత్తగా ఏముందంట? నా పెళ్ళికి సంఘంలో నా క్యాసెట్ ఉంది సాక్ష్యం. నేను చెప్పినప్పుడు నేను కాపను కదండి, కాపనైతే ఖచ్చితంగా తీపించుకోండి. కానీ నేను ముందే చెప్పిన ప్రసంగం మాత్రం గట్టి సాగాలి చెప్పిన, అంతే. మీరు చూడండి, 1:30 పైన ఉంటుంది నా పెళ్లి ప్రసంగం. పెళ్ళి కంటే ముందు గుళ్ళు. ప్రియమైన దేవుని పిల్లారా, సంతోషమే దేవుడికి. మనం చేసే ఏ కార్యక్రమాల్లో దేవుడికి ఆనందం ఉందంటే అది కావాలని లోకం మెచ్చేటట్టుగా చెప్పబడే మాట తప్ప ప్రభువును సంతోషపెట్టే వారికి మనం లేం. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టచ్చు. ఏ విషయంలో ప్రభువుకు సంతోషం లేదు. ఇంకేడ ఎదిగేది? ఇంకెక్కడ ఎదిగేది? క్రైస్తవుడికి వాక్యం రాకపోవడానికి కారణం ప్రతి విషయంలో ప్రభువుని ముందు పెట్టలేకపోయాడు, అంతే. ఏ విషయంలో ప్రభువును ముందు పెట్టాల, ఏ విషయంలో ప్రభువును ముందు పెట్టాల. క్రైస్తవుడు ఎలా ఉన్నాడు ఈ రోజున? ఈయన ఎవడు బాగు చేస్తాడు ఇంకా? అందుకే భయము లేని దండు సమాధానమేల నుండు. క్రైస్తవ బ్రతుకులు సమాధానం అంటే పైకి కనబడే 32 పళ్ళు తెల్లగా కోలిగట్టేట్లు కనబడాడు కాదు. అది దావీదు కష్టాల్లో ఉన్నాడు కానీ సమాధానంతోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా, ఇంకా ఎలా అయితే ఇంకా ఏ విషయం ఎదుగుతాడు చెప్పండి? ప్రభు నన్ను అంతెత్తు లేపాడు, ఇంతెత్తు లేపాడు, ఎంతమంది లేపాడు, అందరికంటే ఎక్కువ నన్నే ప్రేమించాడు. అవునా? అందరికంటే ఎక్కువ ఎందుకు ప్రేమిస్తాడు? పక్షపాతాన్ని ముద్ర వేస్తున్నావు దేవుడికి. అక్కడ దేవుడు చెప్పాడా అందరికంటే ఎక్కువ ప్రేమిస్తానని? ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమామయుడు, అంతే. మనమే దేవుడికి అది అంటిచేస్తున్నాం, పక్షపాతి అని. కనుక ఎలా అయితే దేవుడికి మనం సంతోషపెట్టలే, అప్పటికి చచ్చిపోయేంత వరకు కూడా ప్రభువుని మనం సంతోషపెట్టేవారిగా లేం. మనం అంటే దేవుని మనసు కాదు, దేవుని మనసు అన్ని విషయాల ముందే ఉంటుంది.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుడు ఎలా సంతోషపడతాడు? బ్రతికిచ్చింది ఆయన, బ్రతకమని చెప్పింది ఆయన, అడకముందే లోకాన్ని ఇచ్చాడు, అడకముందే బ్రతుకునిచ్చాడు, అడకముందే ఆకారాన్ని ఇచ్చాడు, మంచి ఆయుష్ని ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, సోకులకి ఇచ్చాడు, షాకులకి మీద షాకులు ఎత్తున దేవుడికి నువ్వు. అంతే కదా. ఇలా అయితే మనం ఎదగలేము, ఎప్పటికీ ఎదగలేము. మరి ఎదగాలంటే ఏం చేయాలి? 2 తిమోతి 2:4 సైనికుడెవడను క్రైస్తవుడు అంటేనే ద వారియర్, అంటే యోధుడు, సైనికుడు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోకున్నప్పుడు మనము పోరాడినది శరీరంతో కాదు, అది అంధకార సంబంధ శక్తులతో దేవుడు మాట్లాడతాడు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని ఎంత నమ్మకం ఉంటే సైన్యములు నన్ను చేర్చుకున్నాడు, ఎంత నమ్మకం ఉంటే దేవుడు నన్ను నిలుపుకున్నాడు సంఘంలో, ఎంత నమ్మకం ఉంటే దేవుడు నాకు ఈ వాక్యాన్ని అందిస్తున్నాడు. ఇదండి మనం నేర్చుకోవాల్సింది. సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. ఎక్కడ చిక్కుపోయాడయ్యా అంటే, దేవుళ్ళు ఉన్నవాడు లోక సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాలకి అయ్యే ఖర్చుని భరించే పనిలో ఉన్నాడు. వ్యాపారం అంటే అర్థం అది బిజినెస్ కాదు. ఒక పని వస్తే ఆ పనికి ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చు ఎలా పోడ్చాలో ఆలోచన పుట్టించి నడిపించేది వ్యాపారం. అది వ్యాపారం అంటే. ఈ జీవన వ్యాపారములో అది రేపు ఫంక్షన్ ఉంది, అది తీరాలి, దానికి కాస్త ఇంత అవుద్ది, మనకు ఒక ఎస్టిమేషన్ ఉంది, ఇంకొక ₹2 ఎక్కువ వేసుకుంటాం మనం, దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలా లాస్ లేకుండా, దాని కొరకు మనం ఆలోచిస్తాం. మంచిది, కానీ చిక్కు కొనకుండగా అన్నాడు అక్కడ, చిక్కు కొనకుండగా. కనుక జీవితంలో ఏదైనా వస్తూనే ఉంటుంది. అది మా తాతకి నాయన పుట్టాడు, నాయన పుట్టిన కాడి నుంచి నాయన మనల్ని కానీ అంతవరకు తాత ఆయనకి ఏం కావాలో చూసుకున్నాడు. ఆయనకున్న పరిధిని బట్టి అక్కడ ఆయన పిల్లగా మనం ఎదుగుతున్నాం, మనవాళ్ళగా మనకేం కావాలో చూసుకున్నాడు, మనం ఎదుగుతున్నాం. ఇప్పుడు నాయన కూడా మనకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటాడు, మనం కూడా అంత సేమ్ మన పిల్లలకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటాం. ఎంతవరకు వాళ్ళకి ఒక స్టేజ్ ఇచ్చేంతవరకు చూసుకుంటూ ఉంటాం. తర్వాత వాళ్ళకు ఒక వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక జ్ఞానం వచ్చినాక, వాళ్ళకు ఒక కుటుంబం అయినాక సేమ్ వాళ్ళు అదే రొటీటే తప్ప కొత్తగా ఏముంది ఇక్కడ? తాత చేసింది నాయన చేసింది, నాయన చేసింది మనం చేసి మన పిల్లలు చేస్తారు. కొత్తగా ఏం లేదు ఇక్కడ, రొటేట్ ఉంది. కొత్తగా మనం కావాలి. ఇది చేస్తూ ఆనాడు తాత ఏదైనా ముడేస్తుంటే దేవుడి వాక్యం, ఈరోజు మనం కూడా దాన్ని ఖచ్చితంగా కాపాడుకునే వాళ్ళం. కనుక లేదు అంటే దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా తాత లేడు, నాయన లేడు, మనం ఉన్నామో లేదో మనకే తెలియదు, మన పిల్లలు ఉంటారో లేదో మన కళ్ళకంటుంటాం. జీవన వ్యాపారములో చిక్కు కొనకూడదు, కొనడు. అంటే ఖచ్చితంగా దేవుని సంతోషపెట్టే పిల్లలు ఎలా ఉంటారయ్యా అంటే, ఒక సైనికుడి యొక్క తలంపు ఎలా బలంగా ఉంటుందో, వాడికి గాయాలు అవుతున్నా దూసుకుపోతూనే ఉంటాడు ఒక వారియర్. అంటే మనోబలం అంత గొప్పది దేశం కొరకు. మరి వాక్యం కొరకు ఏది? ఇలా క్రైస్తవులకు అసలు వాక్యంతో సంబంధమే ఉంది. అది ఇవాళ మన వాళ్ళంతా రేపు పొద్దుపూట పొంగళ్ళు కట్టే ఉన్నారు కదా, ఇక్కడ హల్లెలూయా ఆమె అని ఇలా బస్సు ఎక్కేస్తారు చాలామంది. అది ఇక రేపు నుంచి మనో సంగతి చూడాలి. ఇంకా బైబిల్ ఏడందో తెలియదు, ఏమి ఏడం తెలియదు. ఇంకా కోడి పట్టుకొని దానికి నీళ్ళు తాపించుకొని 2 గుగ్గిలు వేసుకొని ఆటకు బయలుదేరుతారు 4 రోజుల పాటు. మళ్ళీ వచ్చినాక దేవా లాస్ట్ ఈ సంవత్సరం పూడ్చుకోవాలి ప్రభా, కోడి పందాల్లో పోయినాయిరా డబ్బులు, అంతే. వీడికి క్రైస్తవుడు, వీడికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతే కదా. చాలామంది అండి పిచ్చగాళ్ళు ఉంటారు బాగా, ఇదే పద్ధతి, ఇదే బాపతిగాలు ఉన్నారు లోపల కదా. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన దండలో చేర్చుకున్న మనం సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఆ పనులు ఫిల్ చేయటం కొరకు దేవుడి పనిని కానీ దేవుడి ఆలోచన కానీ పక్కన పెట్టేవాడి క్రైస్తవుడు కానీ అంతే. ఇక్కడ ఫెయిలే. అప్పుడు భయం ఏది మనకి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవుడికి భయం ఏది?
క్రైస్తవుడికి భయం నేర్పల, భక్తి అనేది నేర్పారు. ప్రతి శనివారం ఉపవాసం ఉండవలను, ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థన స్త్రీల ప్రత్యేక కూడిక, ప్రతి గురువారం యవనస్తుల కూడిక, ప్రతి శుక్రవారం, ప్రతి సోమవారం, అంతే వారం పెట్టాడు. ఒకరికి ప్రార్థన నేర్పాడు. ఆదివారం అందరూ సంఘానికి రావాలను, అయిపోయింది అంతే. ఇంకంతకుమించి ఎక్కడ చూసినా పెద్దగా ఏమీ కనబడట్లేదు. అదే పొద్దున రాత్రి ఒకరు కాల్ చేసిన, ఎక్కడో రమ్మంటే ఉపవాస ప్రార్థన ఆ చర్చికి వెళ్తున్నాం. అప్పో వద్దులే అమ్మ, మీతో మాట్లాడే టైం వేస్ట్, కానీ మీరు వెళ్ళండి. పర్లేదు చెప్పండి, ఏ వద్దు, మీరు అంతగా చెప్పిన తర్వాత నేను ఎలా మాట్లాడతాను. ఉపవాసం అంటే రెండో కంటికి తెలియకూడదు. ఈ జ్ఞానం కూడా లేకుండా సంఘములు ఎలా ఉంటున్నారు, సంఘ కాపరికి ఎలామని ఎలా అవుతున్నాడో తెలియట్లేదు. మీరు ఉపవాసం చేయనప్పుడు తలస్నానం చేసి ఇంట్లోకి వెళ్ళి తలపేసుకొని కిటికీలు వేసుకొని దేవుడికి ప్రార్థింపవలను. నిజానికి ఉపవాసం అంటే అర్థం అది కూడా కాదు. ఉపవాసం అంటే అర్థం ఏంటి? అప్పుడు తిండి మానేస్తావు, బియ్యం నీకే, గ్యాస్ నీకే, పప్పు దినుసులు నీకే, ఖర్చు మిగిలిన మొత్తం నీకే. పోనీ ఆ ఉపవాసం చేసిన ఆ రోజుల్లో, ఆ 4 రోజుల్లో ఇంట్లో అయిన ఖర్చు మనకు మిగిలినప్పుడు అది ఏమైనా దేవుడి పాదాల కాడ పెట్టావా? లేదు. మరి దేవుడి సంకలనం చేసే ఉపవాసం చేయడానికి ఫుడ్ తక్కువైంది, బాడీకి పేగులకు ఆమ్లాలు రసాలు ఊరతాయి, లోపలేమో జీర్ణాశయంలోనే అన్నం లేదు, అది లాలాజలం ఊరుతుంటుంది. ఆ తర్వాత చిన్నగా నొప్పి ప్రారంభమవుతాయి, ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ప్రారంభమైంది, ఆ తర్వాత ఒకటే తీనుపులు వేవ్ అని అది పోగొట్టడం వరకు మళ్ళీ మెడిసిను, మళ్ళీ ఉపవాసం, మళ్ళీ మెడిసిను, ఈ లెవెల్లో బాడీ మొత్తం కొలాప్స్, నాశనం అయిపోతుంది. అంతే. చెయ్యొద్దని చెప్పట్లా, చేసే పద్ధతి తెలుసుకుంటే బాగుంటుందని చెబుతున్నా. ఉపవాసం అంటే సాతాను కట్టిన కట్ల విప్పాలి. ఇది కూడా తెలియదు మనకి. ఎక్కడున్నది యెషయా గ్రంథము? అదే కదా ఉపవాసం అంటే. ఇంకేమైనా కొత్త అర్థాలు ఏమైనా ఉన్నాయా? అందుకే చెప్పిన బైబిల్ క్వశ్చన్ టు ద బైబిల్ ఆన్సర్ టు ద 58:5 యెషయా గ్రంథము. ఎట్టు ఉపవాసం అంటున్నారు చూడండి, 4 నుంచి. మీరు కలహపడుచు, వాదము చేయించు, అన్యాయముగా బుద్ధిలాడుచు ఉపవాసం ఉందురు. నేను చెప్తున్నాను, కాకపోతే స్ట్రైట్గా చెప్తా వాక్యాన్ని. మీరు కలహపడుచు, వాదము చేయించు, అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. మన కంఠధ్వని అక్కడ వినబడాలా అంటే అరవాలా, ప్రభా ఐఎమ్ ఫాస్టింగ్ అని అరవాలా? వాళ్ళు ఎత్తురు కదా రోజుకి 3 సార్లు 5 సార్లు అట్లా అరవాలా? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? నాకు అనుకూలమా? నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటి తెలుసా? చెబుతున్నాడు, మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? తినకుండగా కడుపు నొప్పితో, కాళ్ళు నొప్పితో, పేగులు లాగుతూ దేవుడి కోసం ఉపవాసం ఉన్నా అని చెప్పటం ఏంటిది? నేను అంటున్నానా? పాత నిబంధనలోనే రాయించాడు, కొత్త నిబంధనకి ఇంకా రాలా, తాట ఊడిపోద్ది. మరి అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండేట ఉపవాసమా? నేటి కాలానికి మనం అప్లై చేస్తే ఒకడు జమ్ము వలె తల వంచుకొని అంటే అర్థం ఏంటి? జమ్ము ఎప్పుడు ఇలా వంగిద్ది, చెరువులో చూడండి ఇలా ఉంటుంది జమ్ము, ఇలా స్ట్రైట్ ఉండదు, ఇంతెత్తు కొంగలాగి ఎదిగి ఎట్టు వంగిద్ది జమ్ము ఎప్పుడు. అంటే మనం ఏం చేస్తున్నాం? మోకాల ప్రార్థన కూడా ఇలా లేచి తలని ఇలా ఉంచేస్తున్నాం మనం ఇప్పుడు. అదే కదా మరి జమ్ము అంటే అర్థం అదే కదా. ఇంత ఎత్తులు ఎత్తున్నాడు ఇప్పుడు, తల ఉంచాడు. గోనె పట్ట కట్టుకొని
పాత నిబంధనలో గోనె పట్ట, మరి కొత్త నిబంధనలు ఏం కట్టుకుంటున్నావు? గోనె పట్ట కట్టుకుని కాదు, బాణపట్ట ఎట్టుకుని అని పెట్టుకోవాలి అక్కడ వాక్యం. అది బూడిద పరుచుకొని. ఇప్పుడు మేకప్ అయినా ఉపవాసంలో కూడా కూర్చునేటి ఉపవాసమా? అటు ఉపవాసం ఏవో ప్రీతికరమని మీరు అనుకుందురా? చెబుతున్నాడు ఇప్పుడు. అసలు ఉపవాసం అంటే దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, ఇది ఉపవాసం. దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, పితృపరి ఆచారాలలో ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రైస్తవులకు రాకుండా ఖడ్గంతో కట్ చేసి పడాయి. అది నాకు ఉపవాసం. మీ తాత చేసిండేమో, ఆయన తెలియదు, అది వలే. మీ నాయన చేసిండేమో, నువ్వు వస్తావన్న నమ్మకంతో నేను వాడిని కాపాడా. ఇప్పుడు నువ్వు వచ్చావు, నరికే ఆచారాలని సాంప్రదాయాలని సాతాను కట్టాడు. ఇలా కూడా దేవుడు ఇష్టపడతాడు, ఏం టెన్షన్ లేదు అని తెలుసా? వాడే కట్టాడు. దేవుడు చెప్పాడు బల్లి ఇంట్లో ఉంటుందని. బల్లి నెత్తి మీద పడితే ఏమన్నాడు తెలుసా? శిరహాని. భుజం మీద పడితే కుజహాని. పోనీ ఇంకో చోట పడితే మొత్తానికి ప్రాణహాని. బల్లి అన్నాక పడిద్ది, గ్రిప్పు లేక పడిద్ది. అది అట్టట్ట పోతుంటుంది తలకిందులుగా, జపాన్లో ట్రైన్ పోయినట్టుగా. అప్పుడప్పుడు స్కిడ్ అవుతూ పడుతుంటుంది. అది సహజంగా. అది ఒక్కోసారి అన్నంలో పడవచ్చు, ఒక్కోసారి నెత్తిమీద పడవచ్చు, ఒక్కోసారి ఏడన పడవచ్చు, ఒక్కోసారి అసలు కనపడకుండా పోవచ్చు. అంతే. అది కామన్ నాలెడ్జ్. అది పడితే వాడికాడికి వెళ్ళి బల్లి శాస్త్రం పుస్తకం తీసుకొని, అయ్యా లెఫ్ట్ సైడ్ భుజం మీద పడింది, దీనికి ఏంటి అంటే, అబ్బా దొరికాడు రా బకరా అని చెప్పేసి, ఇదిగో కొంగయ్య. మరి కొంగయ్య కదా, నువ్వు వంగావు కదా, నీకు ఎట్టున్నాయా ఇప్పుడు ఏం చేయాలా? ఏం లేదు, 3 సేర్లు బియ్యం, 4 పుడిచిపోయిన కొడుగుడ్లు, ఆడేం చెప్తుంది. అప్పుడు నువ్వు ఖచ్చితంగా జోలెట్టి దాంట్లో మూటగట్టి తీసుకొచ్చి పెట్టి అట్లాడు ఏదో అయిపోయిందని అమ్మాయి తృప్తి. ఇదే ఆనాడంటే చదువు లేక తాతలు ఉన్నారు కాబట్టి వాడు నేర్పిందే పాపం వాళ్ళు పాటించారు కాబట్టి దేవుడు కూడా క్షమించి నాయన్ని ఇచ్చాడు వాళ్ళకి. ఆ నాయన్ని కూడా మన్నించి మనల్ని ఇచ్చాడు. ఇక ఎక్కడ కూడా ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అయ్యే మా తాతదే చేస్తా అంటే అట్ట. మీ తాత చేసిన తప్పు కాదు, మీ తాత తెలియక దాంట్లో ఉన్నాడు. మీ నాయన దాంట్లోంచి బయటికి రాలేక దాంట్లో ఉన్నాడు. నీకేమైంది? దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు. ఇప్పుడు కూడా గ్రామాలలో ఎవడైనా తప్పు చేస్తే 2 పొలాలు తీసుకొని పెద్ద మనుషులు కూర్చొని ఒక రచ్చమంట దగ్గర, ఒక అరుగు దగ్గర, ఒక బజార్లో పోరంబుకులు బ్యాచ్ అంతా కూర్చొని 4 పొలాలు వేసి ఈ కుటుంబాన్ని ఏలేస్తున్నావు అంటే నువ్వెవడో అసలుకి? రాజ్యాంగం తెలుసా? ఆర్టికల్స్ తెలుసా? సెక్షన్స్ తెలుసా? దాంట్లో ఉన్న పద్ధతి తెలుసా? వాదించే విధానం తెలుసా? భారత రాజ్యాంగం అనేది మనకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చినప్పుడు ఎవడైనా స్వేచ్ఛగా ఏ ఊర్లో బ్రతకొచ్చు అనుకున్నప్పుడు అసలు నువ్వెవడో రాయటానికి? ఆ ఇంటికి పోవద్దు, పెదరాయుడు తీర్పు నువ్వెవడో రాయడివి, నా ఇంటికి నేనే రాయండి. అది మంచి నీళ్ళు ఇయ్యొద్దు, బావిలో బోరేసుకుంటాం, బావిలో పుట్టింది. అసలు నీటికి మేము ఎందుకు వస్తాం? కులాచారాల కట్టుబాట్ల ఇంకా ఇవి కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకుంటే నీకెందుకు కట్టాలి కులాచారం డబ్బులు? కులం తక్కువ కూడా. నీకు వచ్చిన డబ్బులను ఏం చేస్తున్నావు? నువ్వు తాగుతున్నాడు ఎదవాడు పోయి. ఒక 500 600 ఇప్పుడు 1000 రూపాయలు ఉంటుంది. అప్పుడప్పుడు 250 500 ఇప్పుడు 1000 లేదా 1500 ఉంటుంది. ఓ 12 జాకెట్ ముక్కలు 23 కొబ్బరి చెప్పలు ఏ ఆడబెట్టుకుంటాం? ఏం చేసుకుంటే కుట్టించుకుంటాం, ఆడింగోళ్ళగా వేసుకుంటా ఏంది? ఇదేమి ఆచారం రా? ఆచారం అంటే కట్టోళ్ళు 1,00,000 రూపాయలు పెళ్ళికే. కమ్యూనిటీ అనుకుందాం, కొద్దిసేపు పోయి అనుకుందాం రా భయ్, సొసైటీ అనుకుందాం, కులానికి ఒక సొసైటీ ఉంది, పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు కట్టమని మనం పెడుతున్నాం. చూద్దాం, ఈ 1,00,000 రూపాయలు కూడా మనం దేనికైనా వాడదాం. మళ్ళీ మన వాళ్ళల్లో ఎవరికి మన కమ్యూనిటీలో అనుకుందాం కొద్దిసేపు ఎవరికైనా ఏదైనా హెల్త్ బాగలేకపోతే ఇదిగో పలానోడు తాలూకా ఇన్ని పెళ్ళి లేని 1,00,000 లక్షలు ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబానికి ఒక 5 లక్షలు ఇచ్చేద్దాం. బా, ఇది కదా. ఇది లేదు, తాగుడికి డబ్బులు, రైకలు, బొజ్జాలు కట్టుకోవటం. ఏంది ఇదే? మార్చరింకి ఇదే. అబ్బే, ఎన్ని చెప్పినా ఏం లాభంలేండి, దరిద్రం కొనసాగింది. కానీ అది పోనీరా పెద్దడా, ఎందుకురా వాళ్ళతో వెళ్తా, వాళ్ళ మొఖాన్ని ఏదో కొట్టు మా అమ్మ నన్ను చెయ్యి
దరిద్రం. ఏం చేస్తాం మరి? ఇంకా వినాలి కన్న తల్లి. ఇది 110 రూపాయలు కుల కట్టడి. అయ్యే ₹1,00,000 పెట్టరా పోయి నిజంగా దమ్ము ఉంటే. అది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయి, ఒక బైలాస్ రాయి, ఆ బైలాస్లో పెట్టు, పలానా రోడ్డు పలానా పెళ్ళి, అమ్మాయి అబ్బాయి తాలూకా 2 కుటుంబాల తాలూకా ₹1,00,000 ఫిక్స్. ఎవరికి అవసరం వచ్చినా అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆ కోర్ కమిటీల మెంబర్స్ ఆ కుటుంబానికి ఒక 10 లక్షలు 15 లక్షలు ఇచ్చేయి. ఇది కుల కట్టడి. ఇది కూడా తెలియకుండా సొట్ట వీకి సన్నాసులు అంతా కూర్చొని సొట్టరే కానీ ముడేసుకుంటేట అక్షర చెప్పట్ల సంఘాల్లో చర్చి అనగానే ఉపవాసం ఏత్రం గాజులు వేసుకో, తెల్లారి చీర గట్టి పాటేసుకుని గాజులు వేసుకో. అదే పాస్టర్కి ఇంత జ్ఞానం ఎక్కడది? పాస్టర్లు అంటేనే పూర్వముఖం అర్థం. సంఘాలు ఇప్పటి వరకు ఎందుకు రాలి అవేర్నెస్ మీరు చెప్పండి. ఎన్ని గ్రామాల్లో ఎంతమంది కాపర్లు, ఒక్కొక్క గ్రామానికి 10 మంది కాపర్లు ఉన్నారు. వాళ్ళు పీకి కట్టగట్టింది ఏవీ లేదు. పచ్చగడ్డి పోవాలా, ప్రభువుకి నమస్కరించాలా, మోకరించాలా, అయ్యగారికి సంత అయ్యాలా, అదే కొంగులో బియ్యం పెట్టాలా, గుడ్లు పెట్టాలా, పోవాలా, మళ్ళీ మనం అయిపోయింది కదా. అది పెళ్ళి చేసుకుందాం అనుకుంటే ఆ దొరని అడగా, ఆ దొరసాన్ని అడగా, ఆ రెడ్డిని అడగా, ఆ గడ్డి గడ్డిని అడగా. ఇది మన కమ్యూనిటీలో లక్షలు లేవా? మనం పెట్టుకోలేమా? పెట్టుకో, అభివృద్ధి చెందుతూ ఉండదు. అంతా కట్టడి ఉంటే అరే వాడే లీడర్గా ఉంటే రేపు వాడు ఎంత నొక్కుతుండేమో, నువ్వు ఉండు ఇక్కడ మన రాజకీయం, వాడు పెద్దోడు పై నుంచి. ఇదే దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడి మాను మేకులు తీయటయు, మొయ్యలేని భారాన్ని ఈ రోజున గ్రామాల్లో నింపారంతే. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఇల్లు మొయ్యలేకపోతుంది. సాతాను అలా పెట్టేశాడు భారాన్ని. బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఎవడు చేశాడు ఉపవాసం? ప్రతి సంఘంలో ప్రార్థనలో ప్రతి పాస్టర్ కూడా పౌలే. తగ్గడింగా ఏమాత్రం తగ్గడింగా పౌలు గారితో ఈక్వల్గా పిలిపించుకుంటాడు అంతే. ఇంకా కొంతమంది అయితే ఇంక విజయ్ పౌలు, శామ్యులు పౌలు, సొట్ట పౌలు, పక్కన పౌలు పెట్టాల్సిందే. నరికి పోగులు పెడతాడు. ఆ పేరు బలికి అర్హత పడేది అది వాళ్ళకి. అది ఏది మరి? ఏది మరి? లేదు. ఉపవాసం అనగానే అయితే తిండి మానేయాలా, తిండి మానేస్తే లోపల గ్యాస్ ఫామ్ అయింది, గ్యాస్ ఫామ్ అయితే రేపు రోజు గుండె తల్లిద్ది, రేపు నీ పిల్లగాలు అలవ లక్షణ అంటూ ఎడతారు. నువ్వు చస్తావు. నీకు సచ్చే ఉపవాసం కాదు దేవుడు కావాలనుకుంది, మరొక వ్యక్తిని బ్రతికించే ఉపవాసం దేవుడు కావాలనుకున్నాడు. అది సంఘాల్లో అలాంటి బోధ ఇంటింటికి వెళ్ళి చెప్పలేము. అలాంటి బోధ కావాలి. ఎంతమంది కాపలు ఉన్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తుంది, ఎవడు చెప్పడు కదా. అంటే అర్థం ఏంటి? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం లేదు, పోనీ అర్థమై సావదు అది. కానీ క్రీస్తు నమ్మిన తర్వాత, క్రీస్తులకు సాగుతున్న తర్వాత, క్రీస్తులోనే గొప్పగా బ్రతుకుందని తెలుసుకున్న తర్వాత, పౌలు గారి యొక్క ఆ లీడర్షిప్లో అనుకున్న కొద్దిసేపు మరి ఆయనతో సహా పరిచర్యలో అనేక ప్రాంతాల్లో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ దరిద్రం మొత్తం, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ దరిద్రం మొత్తాన్ని సువార్తకెళ్ళిన ప్రతి ఒక్కరు నరుక్కుంటూ వచ్చారండి. నాకు అసలు బైబిల్ అనిపించిందండి. అబ్బా ఇది కదా పోదంటే. మేమో చెప్తాం అక్షయ, నువ్వు చెప్పేది గది గుద్దు చెప్తే ఎంత గొప్పదండి అసలుకి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అప్పటి వరకు ఏదైతే వాళ్ళు అవలంబిస్తున్నారో దాన్ని ఖచ్చితంగా రూపు మాపు లేకుండా తీసి పడేశారు. అసలు రూపం లేకుండా చేసేసారు. చూస్తాం అన్నమాట. చూడు, బైబిల్ అంటే ఇది కదండి అసలుకి. అఫ్కోర్స్ మనల్ని ప్రేమిస్తారా ద్వేషిస్తారా ఇవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇంత స్ట్రైట్గా కులం మీద పడి మనం వాక్యం చెబుతుంది ఎవడు తీసుకుంటాడు? ఇక్కడ ఎదుటివాడిని అంటలే మనం, దాంట్లో ఉన్నటువంటి తప్పు ఏంటో, ఎదుటివాడికి ఉపయోగపడే పద్ధతి ఏంటో అడుగుతున్నాం.
ఎవడో మనకి కళ్యాణలక్ష్మి ఇటు ఏంట్రా నా తెలియకడుతున్నా, ఎవడో మనకి షాదీ ముబారక్ ఇవ్వటం ఏంట్రా నా తెలియకడుతున్నా, ఎవడో మనకి ముస్చేయటం ఏంట్రా నా తెలియకడుతున్నా. నిజంగా మన కమ్యూనిటీ లేదు అనుకుందాం, కులం ఉంది కదా, లోకంలో మతం ఉంది కదా, మన కమ్యూనిటీలోనే ఒక కార్యక్రమం జరిగించుకుంటే ఇదిగో అబ్బాయిది ఏదైనా జరిగితే ఇదిగో 5,000 డిపాజిట్ సంఘానికి అంతే. ఒక బ్యాంక్ ఉంటుంది, దాంట్లో మెంబర్స్ ఉంటారు, దానికి ఒక బాడీ ఉంటుంది, దాంట్లో వేసే నమ్మకస్తులు ఉంటారు. 5 సంతకం లేని డబ్బులు బయటికి రావు కాబట్టి సేఫ్గా ఉంటుంది. నువ్వు వాడు బిడ్డ పుడితే 5,000, బారసాలు చేస్తే 5,000, పెళ్లి చేస్తే 25,000, అబ్బాయికి అయితే 1,00,000, పోనీ 50, పోనీ 25, పోనీ 20 సంథింగ్ నెంబర్ ఏదైనా కానివ్వండి, అలా నువ్వు ఫిక్స్ అయ్యి. ఎన్ని పల్లెల్లో ఎన్ని పెళ్ళిళ్ళు, ఆ డబ్బులు కూడా మళ్ళీ ఎదుటివాడి ఇంట్లో పెళ్లి జరిగితే కనీసం మ్యాక్సిమంగా 10 లక్షల అబౌవ్ ఇచ్చేటట్టుగా ఎంత ఖర్చు. ఎంత బాగుందండి అసలుకి, అడిగే పని లేదు. ఆడపిల్ల కదా పెళ్లి చేయాలంటే అప్పు తేవాలా, అప్పు తీర్చాలా, మన దగ్గర ఉంది కదా దాంట్లో తెచ్చుకోవచ్చు కదా. ఇదొద్దు, అప్పటికప్పుడు తాగాల, అడిపోవాలా, టిష్ ఆ టైలర్ గారు జాకెట్లు వేయాలా, నైట్ కొంచెంలాగా వేసుకోవాలి. 12 మొక్కలు ఎందుకురా, మళ్ళీ మామూలుగా పెట్టాలి 12 మొక్కలు. మరి ఎన్ని పెట్టిండే ఇంక ఇప్పుడు 12, 16, 13, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం దరిద్రం చచ్చింది. కొబ్బరి చెప్పలు అంటాడు, జాకెట్ ముక్కలు అంటాడు, ఏం చేయకుండా లంగా ముక్కలు, డ్రైవర్ ముక్కలు కూడా ఇస్తే పద్యంగా. అది ఇది కాదురా కుల కట్టడి అంటే, ఇదే కట్టడి అంటే. దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు, చెబుతున్నాడు చూడండి, కాడిమాను మేకులు తీయుటయు. కాడిమాను అంటే ఎదురుకేస్తాం కదా బరువు, మనం ఏమడింది అది. బాధింపబడిన వారిని విడిపించుటయు, నేను ఏర్పరుచుకున్న ఉపవాసము కదా, ప్రతి కాడిని విరగొట్టుటయు. దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఇది చేయరా అంటే వీడు బువ్వమానేసి ఉపవాసం అంటాడు ఏంట్రా ఈ బువ్వడు. అంటే ఖచ్చితంగా బువ్వపాస్తరులు చాలామంది మెంబర్ ఆఫ్ బువ్వపాస్తరులు ఉన్నారండి. చాలామంది కోపం వచ్చారు, కోపం వచ్చిన పెద్ద ఊడేదేం లేదు కానీ చెప్పాలి కదా మరి. నిజంగా దేవుడి భయం అని ఉంటే మన చుట్టూ ఉన్న పరిస్థితిని ఖచ్చితంగా మనం బాగు చేసుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనకు మనమే ఖచ్చితంగా ఒక పద్ధతిగా దేనైనా మనం ఆలోచనలో పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే దానికి మించినటువంటి మరొకటి లేదు కదా. కనుక వాళ్ళు ఆ రోజున ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. ఆ మాట చూడండి, అపోస్తల కార్యములు 9:31. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములంతటా, గ్రామాలు కాదు అవి దేశాలు. యూదయ చిన్నదా, యూద దేశం. గలిలయ చిన్నదా, సమరయ చిన్నదా, దేశాలు అవి. భారతదేశం, చైనా, నేపాల్ అనుకుందాం కొద్దిసేపు. భారతదేశం ఎంత ఉందో 29 రాష్ట్రాలు, ఇప్పుడు 32 రాష్ట్రాలు, ఇంచుమించుగా 150 కోట్ల పైచిలకు జనాభా అనుకుందాం కదా. 3 దేశాలు అనుకుందాం, అక్కడ 3 ఉన్నాయి కదా. దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. సంఘము అంటే అర్థం ఏంటి? మనలాగే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పిల్లలు ఆ ప్రాంతాల్లో బలంగా వాడబడుతూ ఉంటూ క్షేమాభివృద్ధి నొందుచు. ఎంతగా వాక్యం చెప్పుకుంటారండి అసలు వాళ్ళు. సమాధానము కలిగి ఉండెను, సంఘము సమాధానము కలిగి ఉండెను. సంఘములో ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. ఎంత బాగుందండి అసలుకి. ఆనాడు, ఈనాడు లేదులేండి, ఈనాడంతా పులకాయ వారమే, కానీ ఆనాడు గురించి మాట్లాడుతున్నాడు. క్షేమాభివృద్ధి నొందొచ్చు, సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును. ఎక్కడ? 3 దేశాల్లో ఉన్నటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఒక సంఘం కాదు అది. పరిశుద్ధాత్మ ఆదరణయు. మాకు ఏదొచ్చినా దేవుడి యందు భయము కలిగి నమ్మకంగా ఉన్న మాకు దేవుడే ఆదరణకర్త. బస్
అంటే ఎంత బలమైన నమ్మకమో చూడండి. అంత బలమైన నమ్మకం ఈ రోజున సంఘాల్లో ఉందా అంటే లేదు. లేకుండా చేయగలిగింది దెయ్యం అని చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అంటే వెనక్కి రావట్లేదు, విస్తరించుచుండెను అంటే డే బై డే డెవలపింగే తప్ప డిసప్పాయింట్గా ఏ సంఘము కనబట్టలేదు. అంత గొప్ప వాక్య పునాది ఆనాడు వేయగలిగారు వాళ్ళు. ఈనాడు ఏ ఊర్లో చూసిన సంఘాల్లో వాక్యాలు లేవు. ఏ ఊర్లో సంఘాల వాక్య ప్రార్థనలు ఉన్నాయి. నేను ప్రార్థన నుంచి మాట్లాడట్లా, ప్రార్థనలు ఉన్నాయి. అది కూడా ఆచారాల సాంప్రదాయాలు ఆ యొక్క డినామినేషన్ యొక్క కట్టుబాట్ల కింద తల వంచి ప్రార్థన జరుగుతున్నాయి. పెంతెకోస్తోడిది ఒక సిస్టమేటిక్, లూథరన్నుడిది మరొక సిస్టమేటిక్, బ్రదర్ అన్నది మరొక సిస్టమేటిక్, సిఎస్ఐది మరొక సిస్టమేటిక్, సెవెంత్ డే వాడిది మరొక సిస్టమేటిక్. ఇన్ని సంఘాల, ఇన్ని డినామినేషన్ల, ఇన్ని వేరియేషన్సా? విస్తరించుచుండెను. ఒకే వాక్యాన్ని తీసుకొని సంఘాలుగా విభజించాడంటే వీడికి దేవుడు పరలోకం ఇస్తాడా? ఆడదే బొట్టు పెట్టుకోవద్దు, మరి ఎవరు ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు నీకు నొప్పి ఏంటి? వాళ్ళు ఏదటి నుంచి వచ్చారు. దేవుడు ఆ మాట కూడా ఉంది కదా అపోస్తల కార్యాల్లో, చదువు సావడు ఎదవ. అందుకని సికాకండి నాకు కాపర్లు అంటే ఎవరి సమాసం ఎందుకు చేయని తెలుసా నేను? ఎందుకు చేయనుకుంటున్నారు? ఇందుకే వాక్యాలు రావు, చెప్తే వినరు. ఇప్పుడు సంఘంలో ఉన్న కాపర్లకు వాక్యాలు చదువుకుంటారా ఏంటి? అంత తాపి మేస్తులే కదా. ఆ గోడ గట్టకు కూలిపోతున్నాయి. మళ్ళీ పేద వచ్చి ఇక్కడ పొడిచేది కూడా ఏమీ లేదు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము ఎంత స్పష్టంగా బైబిల్ 19వ వచనము ఏమనుంది? నేను చెప్పట్లుగా కావాలని. కాబట్టి అన్య జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక అన్య జనులలో నుండి మన వాక్యం విని యోదయ, గలిలయ, సమరయ దేశముల యందు పిల్లలు వాళ్ళ యొక్క పద్ధతిలో ఉన్నారు, దేవుళ్ళకి వచ్చారు. కాబట్టి దయచేసి మీరు ఎవరిని కూడా ఆచారాలతోనో సాంప్రదాయాల గురించో మరొకటి గురించో కష్టపెట్టక జాగ్రత్తగా తెలియపరిచి వాళ్ళని ఆలోచింపజేసి అన్న మాటను తీసుకొని వాళ్ళంతా కష్టపడి ఆ ప్రాంతాలని క్రిస్టియానిటీగా మార్చగలిగారు, క్రీస్తు తత్వాన్ని నింపగలిగారు. ఈ రోజున ముందు రాట గాజులు పగలగొట్టు, మీ ఆయన లేడు, బొట్టుది మీ ఆమె లేదు, మీ ఆయన లేడు. ఆడవాళ్ళ మీదే పడ్డది, మరి మగవాళ్ళకేం సంగతి? ఇప్పుడు గాజులు బొట్టు ఆడవాళ్ళకే కదా, మరి దేవుడికి లింగాల తేడా లేదు కదా. మరి మగవాళ్ళకి ఏం చేయాలి చెప్పొచ్చు కదా. మేసం ఆ పక్కది, అరగుండి ఈ పక్కది, లెఫ్ట్ మేసం చెప్తే రైట్ గుండు చేయి. ఇది నియమం పెట్టి సంఘంలో ఒక్కరు ఉండటం చూద్దాం. ఎప్పుడు చూడు ఆడల మీద పడి ఆడటమే, ఆడింగ్ వాళ్ళు గాజులది, మెట్టెలది, అద్ది ఇద్ది అని. నువ్వుది కుడిపక్క మేసం తీయవలను, ఎడపక్క గుండు కొట్టవలను. ఎంత బాగుంటుంది అసలు వస్తారా సంఘానికి? అంటే ఆడవాళ్ళ మీద పడి ఆడవడం మాత్రం ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకే మనం ఎప్పుడూ కట్టుబొట్టు గురించి మాట్లాడడం. అసలు ప్రసంగాల్లో 1500 పైన ప్రసంగాల్లో ఏ రోజు ఒక్క మొక్క ఎతికినా దొరకదు. ఇవాళ దేవుడి మాట వినడానికి వచ్చే వాళ్ళకి ఈ బలంతం ఎందుకండి? చెప్పాడు కదా 15-19 అపోస్తల కార్యములు, అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక మనమంటే వాక్యోపదేశం చేస్తున్న వారు కష్టపెట్టద్దు. అవిది ఇవి వేసుకో, అవిది ఇవి వేసుకో. ఎందుకు నీకు ఇవన్నీ? కష్టపెట్టక కనీస వాక్యం కూడా రాకుండా ఎట్లయితామండి? ఎట్లయితాం కాబోరు? దీనికి సంబంధం లేదు. ఎందుకంటే బాహ్య రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టడ్డు, అంతే.
మనం లక్ష్య పెడుతుంటాం అంతే. అలా అయినప్పుడు ఖచ్చితంగా ఎఫోదును మాత్రమే ఆడామగా తేడా లేకుండా వేసుకోవాలి. అది కూడా గోధుమ కలర్లో, ముదురు గోధుమ కలర్ ఉంటుంది, కింద నుంచి పోయేదాకా ఒకటే వేసుకోవాలి. మనం కూడా వాళ్ళలాగా గల్ఫ్ కంట్రీస్లో లాగా ఆడామగా ఒకటే వేస్తారు కదా, అట్లా వేసుకోవాలి మనం కూడా. ఇంకా జుట్టు ఒకటి కట్టి, జుట్టు పోలు గడ్డం ఒకటి పెంచి, కడుగు కట్టి అందరూ చర్చలకు రావాలి. ఇంకా స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. నీ ఇష్టం వచ్చింది వేసుకోరా, నేను ఇచ్చాను వేసుకో. నీకు ఏది నచ్చిందో నీకు తెలుసు కదా, వేసుకో. నీకు ఆ మైండ్ ఇచ్చే కదా, వేసుకో. అన్నీ దేవుడికి. ప్రభు వాచ్ కొనడానికి వెళ్తున్నా, మంచి వాచ్ చూపి ఇప్పుడు అడిగామండి మనం. ప్రభు బట్టలు కొనడానికి వెళ్తున్నా, క్రిస్మస్కి మంచి బట్టలు చూపి అడిగామండి. టికెట్ పోతాం, టకటకటకట చూస్తాం, కొంటాం. ఇందులో ప్రభు ఏడి? ఇంత స్వతంత్రం నేను ఉండాల్సిన అవసరం లేదు. దాంట్లో నువ్వు ఇస్తూ కొనుక్కో అంతే, నీకు నచ్చిందా కొనుక్కో. ఇంత స్వతంత్రాన్ని ఇస్తే వీటిలో కూడా మళ్ళీ ఇదేం పద్ధతి? సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే, దేవుళ్ళకి వచ్చిన వారిని, రావాల్సి ఉన్న వారిని, వచ్చి ఉన్న వారిని కూడా కష్టానికో బాధకు గురి చేస్తున్నాయి. అది మనం పోగొట్టాలా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఫ్రీ బర్డ్. నువ్వు దేవుళ్ళకి వచ్చావు, ఎలా ఉన్నా నీకు తెలుసు, అది నీ ఇష్టం, ఆధారపడింది కార్యాన్ని. అయిపోయాయి. ఎంత బాగుంటుంది అంటే భయం లేదు, స్వతంత్రం లేదు. మరి అన్నప్పుడు ఎట్లా? యెషయా గ్రంథము 11:3, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుని భయం అనేది మనలో ఉంటే, ఇక్కడ భయం అనే మెన్షన్ చేశాడు తప్ప దేవుడికి ఇష్టమైన బట్టలు, దేవుడికి ఇష్టమైన చెప్పులు, దేవుడికి ఇష్టమైన ఏమని చెప్పాడండి మనకి? భూమినే నీకు ఇష్టంగా మలిసి ఇచ్చాడు. ఇక చెప్పులు కూడా దేవుడు ఇవ్వాలి, ఏమని చెప్పాలా వచ్చి. సృష్టి ఎంత అందంగా ఉందండి, ఎంత అందంగా ఉంది సృష్టి. ఇంత అందమైన సృష్టి ఈ కన్నులకు అవసరమని దేవుడు చేసి ఇచ్చాడు. దాన్ని బట్టి ఆలోచించు. నీ నయనాలు అందాన్ని కోరుకుంటాయి, ప్రకృతి సౌందర్యాన్ని కోరుకుంటే నా బిడ్డలకు కావాలని దేవుడు ఇంత కష్టపడి ఇస్తే ఈ ఒంటి మీదకి ఇవ్వలేడా? నువ్వు నచ్చి వేసుకో. కొంత పిరియేటప్పుడు ఇప్పుడు చిన్నోడు సాధ్యునిగాడు, రాజుగాడు ఉన్నాడు. అలాగ వాళ్ళ అమ్మ కొంటుంది అనుకుందాం. కొద్దిసేపు వాళ్ళకు 15,000 వచ్చాయి అనుకుందాం, కొన్ని 20,000, 18,000 వచ్చాయి అనుకుందాం. వాళ్ళ అమ్మ చెప్పింది చేసుకునే వాళ్ళు బుక్ చేసుకుంటారు. లేదంటే అది నచ్చినదే కావాలంటారు. అంటే ఒక వయసు వచ్చే సమయానికి ఏమవుతుందంటే వాళ్ళు అడుగుతారు, అది నాకు కావాలని. అది మనం ఇవ్వాలా. యాక్ట్ నీకు గోసే కొంటా అంటే ఎట్టా? చిన్నప్పుడు నీకు గోసి పెట్టినా అయ్యగారు బాగా మెచ్చిండు, ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతుంటే ఎట్టా? ఊరుకుంటాడా? ఆహా. ఇప్పుడు వింటాడు. నువ్వు గోచి కట్టిన బట్టలు లేకుండా తెచ్చినా, కడ్డాతి తెచ్చినా వింటాడు వాడు. ఎందుకంటే వాడికి తెలియదు అవి. ఒక పీరియడ్ వచ్చిందాక మైండ్ మెచ్యూర్ అయిన తర్వాత ఖచ్చితంగా అమ్మా ఇది నాకు ఇది కావాలి, ఇదే వేసుకుంటా, ఇది ఖచ్చితంగా నేను ఆన్లైన్ చేసుకుంటా, లేకపోతే నువ్వు చెయ్యి, వీడు అడుగుతాడు. అదే ఇప్పుడు చరణ్ బాబు ఉన్నాడు, ఆడేమి అడగడు, చూస్తాడు. డాడీ నాకు అది పలాంది కావాలంటున్నది. ఒకసారి మొన్న కొన్న డ్రెస్సులు కూడా నేను అడగలేడు, వాడు నచ్చినట్టు వేసుకున్నాడు అంతే. నేను కూడా ఫ్రీ, వాడికి నచ్చాడు వేసుకుంటాడు. అది నేను కొనుక్కుంటా, నాకు ఫస్ట్ బాలేదంటాడు, నాకు నచ్చినీరా అంట. నేను తెల్లరై నా వేసుకుంటాడు అంటే వాడికి కూడా నచ్చిన అర్థం అలా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలకి ఆ స్వతంత్రం ఉంటుంది. దేవుడు కూడా మనకు ఆ స్వతంత్రం ఇచ్చాడు. సృష్టిని ఇచ్చాను నాన్న, నాకు నచ్చినట్టుగా బ్రతుకులు ఇచ్చా, మీకు నచ్చినట్టుగా నన్ను నచ్చినట్టుగా చూసుకోండి అని చెప్పాడు అంతే. ఇవన్నీ లేకుండా ఉన్నామంటే అర్థమైంది తెలుసా? భయం లేదు. భయం ఉందనుకో ఇలా ఉంటామంట మనం. యెహోవా భయము అతనికి, ఎవరికి? దేవుళ్ళు వాక్యంతో ముడిపెట్టుకున్న బ్రతుకులకి ఇంపైన సువాసనగా ఉండును. అబ్బా, నా భయము నా బిడ్డల్లో ఉందంటే ఆ వాసన ఎలా ఉంది తెలుసా? సువాసన. ఏం వెలిగించకపోయినా వాసన వచ్చేస్తుంది. మనలో వాక్యం గురించినటువంటి ఆలోచన కానీ, భయం కానీ, క్రియాశీలత కానీ ఉన్నప్పుడు దేవుడికి అది చాలా నీట్గా మంచి కనబడుతుంది, మంచి సువాసన వస్తుంది. దేవుడికి అంతగా కనబడేటట్టుగా ఆ సువాసన మనం అందించాలి. స్ప్రే కొట్టుకుంటే పారిపోతాడు దేవుడు, ఉండడు. ఇంకా అలాగే మనం కొట్టుకోకపోతే జనం పక్కన లేచిపోతారు. కాబట్టి ఇది కొట్టుకుంటే వీళ్ళకి ఆనందం, అది ఉంటే ఆయనకు ఆనందం. కాబట్టి రెండు సమపాలలో నడవాలి.
దానికి ఒకటే వాక్య భయం. దేవుడు చెప్పిన విధానంలో ఎంత కొద్దిగానే మనం చేయగలుగుతున్నామా లేదా ఆలోచన. కాబట్టి దేవుని భయాన్ని దేహపరంగా చూసి ఎదుటివాడు రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, మనం చేస్తున్న క్రియను బట్టి అబ్బాయిలకి ఎంత భయమో. భయం అంటే అర్థం మరొక పదం ప్రేమ కూడా. కాబట్టి క్రైస్తవుల దేవుడింటికి ఎంత నిబద్ధతో, ఎంత ఇష్టమో, ఎంత భయభక్తులతో ఉంటారని వాళ్ళు అనుకోవాలా. మనం సంతోషంగా పనులు చేసుకుంటున్నా, సంతోషంగా ఇంట్లో ఉన్న, అది ఖచ్చితంగా వాళ్ళు ఆ తలంపుని మెన్షన్ చేసుకోవాలి. వాళ్ళకి అది రివీల్ అవుతూ ఉండాలి. ఆ కుటుంబం దేవుళ్ళు ఎంత బాగుంటుంది, వాళ్ళకి ఎంత భయం అండి దేవుడు అంటే. ఆడ భయం కనపట్ల, అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, కానీ చూసేవాడికి అది కనపడాలంటున్నాడు దేవుడు. ఆ మాట కూడా ఇచ్చాడు. అదే కదా యెషయా గ్రంథం 33:6. యెషయా గ్రంథం 33:6. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. నీ కాలములో దేవుడు ఏదైతే నిర్ణయించాడో అది తొలగిపోదు. నీకు ఏం కావాలో సమయాన్ని బట్టి వస్తుంది, ఇబ్బందే లేదు. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసన. మన చెబుతున్నాడు, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. నీ బ్రతుకు కాలములో దేవుడు భూమి మీద ఏం ఇవ్వాలి అనుకున్నాడో అది ఖచ్చితంగా ఇచ్చే తీరతాడు. రక్షణ బాహుల్యమును, దేవుళ్ళకి వచ్చాం, బుద్ధి జ్ఞానములు, వాక్యము సారము, దేవుడు నడిపిస్తున్న విధానము, సమృద్ధియు కలుగును, కొద్దివే ఉండదు. బుద్ధి జ్ఞానముల సమృద్ధియు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసునందు గుప్తములై, మనసి 2:3 గుప్తములై ఉన్నవి. అవి నీకు సమృద్ధిగా ఉంటాయి, ఏ కొదువ ఉండదు. జీవితకాలం అంతా యేసుక్రీస్తు వారు గురించినటువంటి జ్ఞానము సమృద్ధిగా ఉంటుంది, ఏ కొదువ ఉండదు. ఏసంటే ఏమనుకున్నాడు? కాళ్ళ నొప్పి, వింగిలి నొప్పి పడుతుంది అంతే. ఏలు నొప్పి, కాళ్ళ నొప్పి, వీటికి వేసి ఎందుకురా? ఆర్ఎంపీ డాక్టర్ కాడు ఉన్నాడు, కాడికి పోతే ఆ విత్తి కట్టేస్తాడు కదా. అంత పెద్ద ఆయనకి ఇది చిన్న పని చెప్తావా? ఇది ఎందుకు అంటే దేవుడికి ఏం చెప్పాలో కూడా మనకు తెలియదా? ఆత్మే దేవుడిది అయితే ఆఫ్టర్ ఆల్ ఈ చిన్నదేమైతే. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయం వారికి ఐశ్వర్యము. నా సంపద నా దేవుడు అంటే నాకు భయం. ఆ భయమే నా దేవునికి సువాసన. ఆ వాసన ఎదుటి వాడికి ఆనందాన్ని, ఆలోచన కలిగిస్తుంది. ఆ కలిగిస్తున్నదే వాళ్ళు మార్పు తెస్తుంది. ఆ మార్పు వాడి దేవుడు రావడానికి కారణం అవుతుంది. వచ్చిన వాడిని కష్టపెట్టగా దేవుడి మాట వెళ్ళాలని ఆయన కోరిక, ఆయన చిత్తము, అదే నాకు నేర్పాడు. ఇది వాక్యం. ఎంత బాగుందండి అసలు. ఇవాళ ఎవరు చేస్తున్నాడు ఇది? ఏ సంఘం లేదు, అన్ని సంఘాల్లో మొన్నమొగుడు ఆడ తెల్లగా వేస్తారు అంతే. ఎందుకు వేస్తారు ఆయన? ప్రతి పొలిటీషియన్ అది వేస్తాడండి. అసలుకే రాజకీయం మొత్తం మురికి అయిపోయిందని జనం అనుకుంటున్నారు. వీడు కూడా మురికిలో కలిసిపోయిందా? క్రైస్తవుడు అంటే మురికోడు కాదబ్బా, మురికిని వదిలించోడు దేవుడి మాట ద్వారా. కనుక నా కాలములో నాకు నియమింపబడింది స్థిరముగా ఉన్నదే, దాన్ని నేను కోల్పోవడానికి ఇష్టపడను అని నువ్వు అనుకోవాలి. కనుక మన కాలంలో నియమింపబడిన స్థిరముగా ఉన్నది కనుక అది ప్రతి క్షణము ఇలా పూర్తి చేసుకుంటూనే వెళ్ళాలి. లాస్ట్ మాట ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడే.
అంటే అవేర్నెస్ తీసుకొచ్చే మాటల్లో మీరు అలర్ట్గా ఉండాలి. మిమ్మల్ని ఆలోచింపజేస్తున్న మాటల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు వాస్తవం మీరు గ్రహించాలి. అది ఆత్మ వలన ప్రతి సమయమునందును అన్నారు అక్కడ. ప్రతి సమయమునందును అన్నారు అక్కడ. ఆత్మ వలన దేవుడి మాట వినటానికి దేవుడు ప్రేరేపింపజేసినటువంటి ఆత్మ, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు. ప్రార్థన, విజ్ఞాపన, భయము ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును, ఆ విషయమై పరలోకాన్ని సంపాదించుకునే విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును, పరిశుద్ధులు ఉండే స్థలం పరదేశి, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో సమస్త పరిశుద్ధులు పరదేశులు ఎలా ఉన్నారో నాయన నాకు నేర్పు. అబ్రహాము పరిశుద్ధుడు, ఇస్సాకు పరిశుద్ధుడు, యాకోబు పరిశుద్ధుడు, పితరులు పరిశుద్ధులు, గిద్యోను పరిశుద్ధుడు, ఇలా ఏదైతే మనకి విశ్వాసుల విలువలు లిస్ట్ ఉందో హెబ్రీ 11లో వాళ్ళందరూ ఈరోజు పరదేశంలో ఉన్నారంటే వాళ్ళ బ్రతుకు కాలంలో వాళ్ళ టాస్క్ని వాళ్ళు ఎలా ఫిలప్ చేశారో మనకు అది అర్థం అవ్వాలి. అబ్రహాము గారు వారి బ్రతుకులో దేవుడి గురించిన ఆలోచన, ఒక హనోకు గారు కానివ్వండి, ఒక నోవాహు గారు కానివ్వండి, ఇలా మన పితరులు, పోనీ పౌలు గారు కానివ్వండి, లూకు గారు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులు వీరులే కాబట్టి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు ఏం చేస్తే పరిశుద్ధుల లిస్టులో పరదేశంలో ఉన్నారు, అది మనకు అవసరం. కనుక వాళ్ళు ఎలా బ్రతికారో నాయన అడుగు దేవుణ్ణి. ప్రార్థన, విజ్ఞాపన, విన్నపం. నేను కూడా అలా ఉండటానికి నాకు కావలసిన ఆత్మస్థైర్యాన్ని, రక్షణ బాహుల్యాన్ని, బుద్ధి జ్ఞానాన్ని నీ మాటల ద్వారా నాకు నేర్పే కాపరి కావాలని అడుగు అక్కడ. అది నిన్ను పొగిడే కాపరి, నిన్ను సంకలో ఎత్తుకునే కాపరి, నీకు సరెత్తే దుప్పటిచ్చే కాపరి కాదు. ఇది ఎవడని చేస్తాడు. కానీ ఆత్మని కాపాడుతూ పితరులు ఉండే స్వాస్థ్యాన్ని పొందుకునే ఆలోచన గల మాటలు చెప్పే ఒక లాంటి కాపరి కావాలి, ఆయన కావాలి. అడుగు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. పూర్ణం అంటే ఇంకా వదలకూడదు దేవుణ్ణి, ఇంకా అంతే. ఒరే వదులురా బాబు, నువ్వు ప్రార్థన నుంచి బయటకు వెళ్ళిన నాయన, అడగటం ఏంద్రా నాయన అని దేవుడు అనుకునేంత ప్రేమ గొప్పగా మనం ఉండాలి. మెలకువగా ఉండు అంటే ఎప్పుడు కూడా అడుగు, నాయన నాకు ఒక హనోకు బ్రతుకు కావాలి. హనోకు ఎలా బ్రతికాడు నాయన? హనోకు దేవునితో నడిచాడు 300 సంవత్సరాలు. ఎలా నడిచాడు? నేను సంవత్సరంలో ఒక్కసారి 365 రోజులు ఆయన సంవత్సరాలు నడిచాడు. మనం రోజులు ఉండలేకపోతున్నాం. హనోకు బ్రతుకు కాలంలో దేవుని గుర్తిరిగిన తర్వాత 300 years. ఎలా? ఎన్ని శ్రమలు వచ్చి ఉంటాయి, ఎన్ని పరీక్షలు వచ్చి ఉంటాయి, ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఆ ఒక్క ముక్కని ఫిలప్ చేస్తే ఎంత కష్టం మనకి. ఇలా క్రైస్తవులకు 60 ఏళ్ళు తొక్క తిప్పి ఎత్తే 60 ఏళ్ళు లేవు. వీడు 60 ఏళ్ళల్లో దేవుల్లో ఎన్ని డుమ్మాలు. దేవుడి కార్యక్రమం కన్నా బయట కార్యక్రమాల్లో ఎంత మెజారిటీ టైమింగ్స్ స్పెండో. ఎట్రా పరలోకం ఇచ్చేది, దేవుడు సంతోషపడేది, సమాధానం కలిగి ఉండేది. కాబట్టి ఈ ప్రసంగాలను బట్టి మనం ఆలోచిస్తుంటే నాకు తెలిసినంత మట్టుకు పరలోకం ఇవ్వడం ఏబే ఇంకా అది అనిష్టం. ఇంకా ఆయనకి ఏమన్నా నచ్చి పోనీ లేరా బాయ్ సార్ నువ్వు చెప్పే కానీ ఇది కొద్దిగా గిట్టం కనిపిస్తుంది, చూసి ఇట్టేస్తా అంటారు చెప్పలేము మనం. అది పిలిచి ప్రేమతో పరలోకం ఇస్తే చెప్పలేం, కానీ వాక్యాన్ని బట్టి చూస్తే మాత్రం ఏబే వర్కౌట్ అన్నట్టే ఉంది. నాకు తెలిసి క్రైస్తవులకి పరలోకం కష్టం.
పోరాటం ఏది? సైనికుల్లాగా ఆలోచన ఏది? కట్టలు తెచ్చే పద్ధతి ఏది? ఆ కట్టలతోనే 3 నెలలు కట్టలు కట్టుకుంటాం మనం. కాబట్టి ఇన్ని దరిద్రాలన్నీ చుట్టెట్టుకొని మూసినది పక్కన వాసన వస్తుందంటే ఎట్ట? అసలు ఉన్నదే మూసినది పక్కన మళ్ళీ వాసన వస్తుంది అంటాడు వీడు. అది విడ్డూరంగా విచిత్రంగా ఉంటుంది. ఒక డ్రైనేజ్ పక్కన నడుచుకుంటా ఏంటి వాసన అంటే ఎట్ట? నువ్వు ఉన్నదే అక్కడ, నువ్వు ఉన్నదే డ్రైనేజ్ పక్కన, కొద్ది సమయం నడవలసి ఉన్నది, అక్కడికి వెళ్ళాక మరి ముక్కు ముసుగు సైలెంట్ పోతే అయిపోద్దిగా. చిచి మురికంపు వచ్చేస్తుంది మరి డ్రైనేజ్ మురికంపు వచ్చింది మరి. అది దాని పక్కన నడుస్తున్నావు, కొద్ది కాలం నడవాలా, ఒక 10 నిమిషాల ప్రయాణం ఉంది, 10 నిమిషాలు చెప్పు నోరు మూసుకున్నాడు. ఈ 10 నిమిషాలు వాగుతున్నట్టు ఏంటో మలుపు వాసన వస్తుందంట వీడు. మరి రాదా? ఈ విడ్డూరం కూడా చూసే వాళ్ళకి. మనం అంటుంటాం ఏంటోనండి అసలుకి ఈ మురిక్కాయ ఇల్లు కట్టుకుంటారు, ఎట్టుంటారో వాళ్ళు, అబ్బా ఉండలేకపోతుంది, ఇన్నోటి ఉండమని వాడు ఉంటున్నాడు కదా. అసలు ఆ ఇంటితో సమస్య నిన్నోటి చేయమన్నాడు. మురిక్కాల మీద కట్టుకున్న ఇంటితో నీకు నచ్చనప్పుడు ఆ ఇంటితో నీకు సంబంధం ఏంటి? ఆ ఇంట్లోకి వెళ్ళి ముక్కు మూసుకొని తేపట్టుకుంటా మరి ఏందన్నా కానీ మోన ఏం వస్తుందంటే వాడు ఫీల్ అవుతున్నాడు. వాడు కట్టుకుందే మురిక్కాల మీద, నీకెందుకు? నువ్వు వస్తున్నాడు, పైగా స్ప్రే కూడా కొట్టాడు మళ్ళీ ఇంటికి. వాసన వచ్చినా ఏ వచ్చినా కొద్దిసేపు 10 నిమిషాల సేపు మౌనంగా ఉండి మాట్లాడి మంచిదన్నా అని చెప్పేసి వచ్చేయి, ఊపిరి వెగబట్టుకుని వచ్చేయి. ఆడు ముందే మాట్లాడుతారు, ఎట్టుంటున్నారన్నా మీరు? మాకు అలవాటు అయింది తమ్ముడు, నీకు అలవాటు కాదులే అంటే ఎదుటివాడిని మనం బాధ పెట్టినట్టేగా. ఆడితో సహవాసం చేస్తున్నామంటే అవేమీ చూడొద్దు కదా మనం. దేవుడు మనతో చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మనలో దరిద్రాలు ఎన్ని ఉన్నాయి చోట్ల, ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, ఇంకా లొట్టపీసు ఉంది, పోలిన ఉన్నాయి మనలో. ఇన్నున్న దేవుడు మనతో ఉన్నాడంటే, ఇంత బ్రతికిచ్చాడంటే, 100 సంవత్సరాలు ఇచ్చాడంటే ఇవి చూడదని అర్థం. ఆయనే చూసింటే ఇప్పటివరకు ఉండేవాళ్ళమే కాదు, ఎప్పుడో అవుట్. దేవుడే మనలో ఉన్న మూసిని చూడనప్పుడు మనము ఎదుటి వాళ్ళు ఉన్న లుసుకుని ఎలా చూస్తామండి? మనం కనబడ్డా చూడకూడదు, కనబడలేనట్టుగా ఉండాలి. ఎదుటి వ్యక్తి లుసు కనబడింది అనుకోని కనబడినట్టుగా ఉండాలా, తిరిగినట్టుగా ఉండాలి అంతే. మనం దాన్ని మరీ భూతత్వంలో పెట్టి దారి అడారిలో ఇసుక రేణు చూపెడుతుంటాం మనం ఇంట్లో. అవసరం అలా చూడటాన్ని ఏమైందంటే అది ఆల్రెడీ బట్టబయలు అయిపోయింది, బ్లో అవుట్ అవుద్ది. బ్లో అవుట్ అయినప్పుడు బయటకు వచ్చేది అంతే. అది ఏం అట్లా అంతేం కాదు, అయిపోయా. అక్కడ సమాధానము లేదు, నీకు సంతోషము లేదు, ఇరువురు పట్ల దేవుడికి ఆనందము లేదు. కేవలం నువ్వు తగ్గింపు కలిగి లేని జీవితంలో ఉన్నటువంటి దరిద్రమే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సమాధానం అనేది ఎలా ఉంటుందంటే కనబరుచుకుంటే కనబడేది కాదు, ఎదుటివాడిని ప్రేమించడాన్ని బట్టి వాడు గ్రహించే విధానమే సమాధానం. అంతే, అదొక్కటి వస్తే చాలండి, దేవుడు చాలా సంతోషపడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, భయము లేని దండు అంటే సంఘ సమూహములో సమాధానము లేనప్పుడు ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత భక్తిగా పాటలు పాడినా వ్యర్థమే అది. కాబట్టి ఆత్మ వలన కలిగిన ఈ ఆయుష్కాల సమయంలో సాగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం వెళ్తున్న మార్గం అనేది ఎదుటివాడికి భయముతో, మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో కనబడేటట్టుగా, కనపరుచుకునేటట్టుగా కాకుండా కనబడేటట్టుగా మనం తీసుకుని వెళ్ళగలిగితే చాలు, అంతే. సమాధానం కానీ మళ్ళీ చేతులు రాసుకోవటం కాదు సమాధానం అంటే. దీనికి సమాధానం అనరు. అది సమాధానం అంటే ఎదుటివాడిని ఓర్చుకోవటమే. మనం దేవుడు ఓర్చుకుంటున్నాడు అంతే. ఆత్మఫలాల్లో రెండవది, దేవుడు మురికి లాంటి ఈ జీవితంలో ఎన్ని ఉన్నా, ఆయన తలంపులు అనేవి మనకు 0 నడుస్తున్నా 99% హెచ్చించి సమాధానము కలిగి మన పట్ల తన ప్రేమని పంచుతున్నాడు. అది గుర్తిరిగిన వాక్యం ద్వారా మనము ఎదుటివాడిలో ఉన్న ప్రతిదాన్ని కూడా మనం భూతత్తులో చూడక సమాధానంతో ఉండగలిగితే నిజంగా వీఆర్ ద రియల్ క్రిస్టియన్స్. ఏది లేకుండా పోయింది. కాబట్టి ఆత్మఫలాల్లో రెండవది అభివృద్ధి గాయించాలంటే ఇన్ని సంగతుల్లో మనం బలంగా, బలిష్టంగా
ఎదుగుతూ ముందుకు సాగుతూ ఉండాలి. అప్పుడే ఆత్మ ఫలాల్లో రెండవది ఫలిస్తుంది, లేకపోతే నిష్ఫలమవుతుంది. ఫలింపు కోరుకునేవాడు ఇది వింటాడు, నిష్ఫలమైన పనులు అనుకునేవాడు వాడి నచ్చిందే చేసుకుంటాడు. చాయిస్ ఈస్ రివర్స్. ప్రార్థించుకుందాం.